మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైడ్రా దూకుడు తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో బఫర్ జోన్ FTL పరిధిలో నిర్మించిన ఇళ్లను ప్రాపర్టీలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. అవన్నీ ఒకెత్తైతే ఇదిగో ఈ అయ్యగారు చేసింది మరో ఎత్తు. ఏకంగా చెరువులోనే 3 అంతస్తుల ఇంటిని నిర్మించాడు. ఇది తెలిసిన అధికారులు ఏం చేస్తారు? బాంబులతో కూల్చేశారు. మాల్దీవ్స్ అనుకున్నాడో లక్షద్వీప్ ఐలాండ్స్ అనుకున్నాడో ఏంటో ఏకంగా నీటిలోనే ఇంటిని నిర్మించాడు. ఈ ఘటన జరిగింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిరా గ్రామం కుతుబ్ సాయిపేటలో. సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు FTL పరిధిలో ఈ భవనాన్ని నిర్మించాడు. నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టాడు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతరాల్లో వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యి వెళ్లేవారు. ఇక ఈ విషయం తెలిసిన రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే ఇలా బిల్డింగ్లు కడుతున్నారని గుర్తించి అక్కడికి చేరుకుని బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. కాగా కూల్చివేత సమయంలో 2 వ్యక్తులపై శిథిలాలు పట్టడంతో వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి వారిని ఏమనాలో అర్థం కావటం లేదు. అరే, ఇప్పటికే చెరువులు కబ్జా చేస్తున్నారని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉంటే ఇలాంటి వారు మాత్రం ఏమాత్రం భయం లేకుండా చెరువులోనే సెటప్ పెట్టేస్తున్నారు. కానీ ఇలాంటి సంపద ఎన్ని రోజులని మాత్రం ఉంటుంది? ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అవ్వాల్సిందేగా. ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.